సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ ఆయన కృపా కనికరము సమాధానము కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మన జీవితాల్లో పొడిగించాడు. దేవుని మాటలు జీవం కలిగినటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయాలను తెప్పరిల్ల చేసేటటువంటి మాటలు, మనలను ఉజ్జీవింపచేసేటటువంటి మాటలు. 32వ కీర్తన 8వ వచనాన్ని మనం చేసుకుందాము. 32వ కీర్తన 8వ వాక్యము. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దీనిలో 2వ భాగము, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఇది దేవుడు తన భక్తుడైనటువంటి దావీదు గారితో చెప్పుచున్నటువంటి మాటలు. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. స్వాభావికముగా మనుషులు తాము పుట్టిన స్థలమును బట్టి, పుట్టిన ఆ ప్రజలను బట్టి, ఏ స్థలంలో పుట్టాడో వారిని బట్టి వారి మార్గాలు వారికి తెలిసిపోతాయి. ఇప్పుడు మన జీవితంలో కూడా మనము పుట్టినప్పటి నుంచి మన మార్గాలు ఏంటి? పుట్టినటువంటి వారందరూ మెల్లగా శారీరకంగా ఎదగాలి, లేకపోతే చదువుకోవాలి, లేకపోతే జీవించడానికి ఉద్యోగం చేయాలి. ఇది సాధారణంగా అందరికీ లా ఆఫ్ ద ల్యాండ్ అన్నట్టు అందరికీ తెలిసినటువంటి విషయము. దానితో పాటు మానవుడు ఒకవైపు పాజిటివ్గా తన మార్గాలను ఎంచుకొని ఆ మార్గము తన చుట్టూనటువంటి ప్రజలను చూస్తూ వాళ్ళని చూస్తూ నేను ఈ మార్గంలో పోవాలి కదా అన్నటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. దానితో పాటు దేవునికి, అంటే దేవుడు చూచినప్పుడు దేవునికి అయిష్టమైనటువంటి మార్గాలు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇంకొక మార్గం ఉన్నది, అది దేవుని మార్గము. దేవుడు తాను సృష్టించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మార్గములో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దానికి నేను నీకు బోధిస్తాను. ఈ లోకంలో మనము జీవించడానికి చాలా మార్గాలు మనకున్నాయి, కానీ దేవుడు తన మార్గము, ఈ లోక మార్గము వేరే, దేవుని యొక్క మార్గము వేరుగా మనము చూస్తున్నాం. దావీదు గారికి ఎట్లయితే నేను నీకు బోధిస్తాను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను అన్నటువంటి ఒక వాగ్దానం, అది నాకు కూడా ఉంటే చాలా బాగుంటుంది. అది నీకు కూడా ఉంటే చాలా బాగుంటుంది. చాలాసార్లు మనం ఎన్నుకున్నటువంటి మార్గము అది పర్ఫెక్ట్ అని అనుకుంటాం. అది భౌతికంగా పర్ఫెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేవుని యొక్క మార్గం అయితే దేవుడు చూపించకుండా ఏ మానవునికి కూడా తెలియదు. దేవుడు బోధించకుండా ఎవ్వరికి కూడా తెలియదు. దేవుడు ఉపదేశించకుండా ఆయన మార్గాలను మనము తెలుసుకొనలేము. అందుకనే దావీదు గారు కూడా తన యొక్క అనేక కీర్తనల్లో దేవుని యొక్క మార్గాలను ఆయన కోరుకున్నట్టు మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనల గ్రంథంలో 77వ కీర్తన 19వ వాక్యము. కీర్తనలు 77వ కీర్తన ఇది ఆసాఫ్ గారు రాసినటువంటి కీర్తన. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను.
ఇప్పుడు దేవుని మార్గాలు ఎలాగుంటాయి? దేవుని మార్గాలు ఎలాగుంటాయంటే అసలు మనం ఊహించము. అది ఇది కూడా ఒక మార్గమేనా? ఇది దేవుని మార్గం ఇలాగుంటుందా? అని మనకొక ఆశ్చర్యం. నీ మార్గం సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక యుండెను. ఇది ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు ఆ సముద్రముల గుండా ఆయన నడిపించాడు. చెప్పాడు, నేను ఈ మార్గం గుండా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎర్ర సముద్రం గుండా తీసుకొని వెళ్తాను. యోర్దాను నది గుండా తీసుకొని వెళ్తాను. అరణ్య మార్గమున నేను తీసుకొని వెళ్తాను. ఆ! శత్రువులు పక్కపక్కన ఉంటారు. కానీ మీరు ఆ మార్గం గుండా వెళ్ళవలసొస్తుంది. నీవు నడవవలసిన త్రోవను నేను నీకు నేర్పిస్తాను, బోధిస్తాను, ఉపదేశిస్తాను. ఎందుకు ప్రభా షార్ట్ రూట్ ఉంది గదా! ఐగుప్తు నుండి కనానుకు దగ్గర మార్గం ఉంది కదా! అంటే కాదు. ఒకవేళ వాళ్ళు యుద్ధమునకు యుద్ధం ఎదురవుతే వాళ్ళు భయపడి మరలా ఐగుప్తుకే పోతారు. కాబట్టి నేను ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాను. ఒక వేని ఏర్పాటు చేశాను. ఆ మార్గం గుండా వెళ్ళవలసి వస్తుంది. ఈరోజు మన పాఠం ఏంటంటే, దేవుడు తన మార్గాన్ని మనకు బోధించడానికి ఇష్టపడుచున్నాడు. 23వ కీర్తన 3వ వచనము. కీర్తన గ్రంథము 23వ కీర్తన 3వ వచనము. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఏంటి ఆయన మార్గము? నీతి మార్గం. నీతి మార్గములో నడుచుట. అది దేవుని మార్గం. దేవుని నీతి మార్గములో నడుచుట. లోకంలో అనేకమైనటువంటి నీతి మార్గాలున్నాయి. నీతి మార్గాలుగా పిలువబడేటటువంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి. కానీ దేవుని నీతి వేరే. దేవుని నీతి ఈ లోక నీతితో మనము పోల్చడానికి రాదు. కనుక దేవుడు అంటున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ లోకంలో ఈ నీతి అటు ఇటు అవుతుంటది. మనం స్టాండర్డ్‌గా ఉండము. ఒక్కొక్కసారి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే నీతి వైపోతుంటాము. లేదా మనకేదైనా అడ్డు వస్తే అవినీతిని ఎంచుకుంటూ ఉంటాము. కానీ దేవుడు మనకేం బోధిస్తా అంటున్నాడు? నేను నా మార్గమును, నువ్వు నడవవలసినటువంటి నీతి మార్గములో నేను నడిపిస్తాను. నేను నీకది బోధిస్తున్నాను. గనక దావీదు గారు ఇది ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు. 139వ కీర్తనలో చివరి వచనాలలో కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడు చూడండి. 139వ కీర్తన 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవుడు చూస్తే మన మార్గాలు ఆయనకు కనపడతాయి. పరీక్షిస్తే కనపడతాయి. అప్పుడు దావీదు గారు ప్రార్థన చేసినట్టు ఇంకొక మార్గం ఉంది. అది నిత్య మార్గము. నాకు ఆ మార్గంలో నడిపించు. ఆ నీతి మార్గంలో నన్ను నడిపించు. మనల్ని మనం చూసుకుంటే మనం బాగానే నడుస్తున్నాము, బాగానే జీవిస్తున్నాము అని అనపడుతుంటుంది. కానీ ఈ ప్రార్థన చేయడం చాలా మంచిది. ప్రభువా, మరి నేను ఈ లైఫ్ స్టైల్‌ని ఎంచుకున్నాను. ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నా జీవితం ఇట్లా వెళ్తుంది. ఇది కరెక్టేనా? ఇది నిత్య మార్గంలోనే ఉందా? ఇది నీతి మార్గంలోనే ఉందా?
ఏదైనా నేను నీకు అయిష్టమైనటువంటి మార్గాలు నేను ఎంచుకుంటే వాటి నుండి తప్పించి నిత్య మార్గములో నన్ను నడిపించు. చాలాసార్లు మన జీవితాలు కొన్నిసార్లు ఇటు ఉంటాయి, కొన్నిసార్లు అటు ఉంటాయి. కొన్నిసార్లు నిత్య మార్గం వైపుకు మన మనం కొంత దూరం నడుస్తాము. తర్వాత ఈ లోక లేదా శరీర సంబంధమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి మార్గాలను కొంత సమయము, కొంత దూరము నడుస్తూ ఉంటాం. కానీ కంప్లీట్‌గా ఆ నిత్య మార్గములోనే, ఆ నీతి మార్గములోనే మనమందరము నడవాలని దేవుని యొక్క ఉద్దేశము అయ్యున్నది. 43వ కీర్తనలో చూడండి. కీర్తన గ్రంథము 43వ కీర్తన 3వ వచనము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. లార్డ్, దిస్ ఈజ్ మై డెస్టినీ. నీ పరిశుద్ధ పర్వతమునకు లేదా పరలోకానికి లేదా నిత్య జీవానికి నేను వెళ్ళడానికి మార్గం ఏంటి? మార్గం ఏంటి అంటే రెండున్నాయి ప్రభా. ఒకటి నీ వెలుగు, నీ సత్యం. అవి ఎట్లుంటాయి? నువ్వు బయలుపరిస్తేనే మాకు తెలుస్తుంది అవి. నువ్వు మాకేదైనా చూపిస్తేనే మాకు కనపడతాయి. వెలుగు మార్గంలో నడవండి అంటారు. అది ఎట్లుంటది? లేదా సత్య మార్గంలో నడవండి, అది ఎట్లుంటది? అవి మాత్రమే నన్ను నీ దగ్గరికి తీసుకొని వస్తాయి. చూడండి, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేనే సత్యము అయి ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు జవాబు దొరికేసింది మనకు జవాబు దొరికేసింది. ఇప్పుడు నీవు నడవవలసిన త్రోవను నేను నీకు బోధించెదను అంటే ఏంటి ఆ త్రోవ? ఏంటి ఆ మార్గము? అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రిని చేరుకొనలేరు. నేనే మార్గమును. నీవు నడవవలసిన త్రోవను నేను నీకు బోధించదనంటే అది జనరల్గా ఇట్ వాజ్ రివీల్డ్. ప్రపంచమంతటికి కూడా యేసుక్రీస్తుని దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఆ మార్గాన్ని వారందరికీ తెలియచేశాడు. ఇక మనము ప్రత్యేకంగా వెతుక్కొని అవసరం లేదు. ఆ మార్గం ఉంది మనకు. ఏంటి? యేసుక్రీస్తు. ఆయన జీవితము, ఆయన బోధలు, ఆయన తిరిగి లేచి ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన మనము నడవవలసినటువంటి త్రోవను ఆయన మనకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ మార్గమున వెళ్ళవలెనో మెల్లని స్వరముతో మనకు ఆయన బోధిస్తాడు. మన 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 ప్రార్థన ఇది ఉంటే చాలు, యేసుక్రీస్తు ప్రభువా, నీ మార్గములో నన్ను నడిపించుము. చూడండి, 24వ అధ్యాయము అపోస్తుల కార్యంలో పౌలు గారు సువార్త చెప్పుచూ ఏం సువార్త చెప్తున్నాడు ఈయన అంటే 14వ వచనంలో, 24వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 14వ వచనంలో, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున
నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇక్కడ ఈ పదం చూడండి. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గం. అంటే ఇప్పుడు ఆయన కోర్టులో ఉన్నాడు. ఆయన తన 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 విషయం ఆయన చెప్పుకుంటున్నాడు. అయ్యా, నేను ఏదైతే బోధిస్తున్నానో, నా మీద ఎవరైతే నింద వేశారో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది ఒక మతభేదము అంటున్నారు. అంటే సెక్ట్ అంటారు. SECT. సెక్ట్ అంటే ఇది కూడా ఒక మత గుంపు. ఇది ఒక కొత్త గుంపు తయారైందయ్యా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కొంతమంది ఆయనను వెంబడిస్తున్నారు. ఇదొక కొత్త కొత్త మతంగా తయారైంది అని వాళ్ళు పేరు పెట్టారు. మతభేదం అని పేరు పెట్టారు. కానీ ఈ మార్గము, దిస్ ఈస్ ద వే దట్ దే కాల్ ఇట్ ఎ సెక్ట్. ఐఎమ్ ప్రీచింగ్ దిస్ వే. ఇది ఒక మార్గము, ఇది ఒక మతము కాదు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, మత సంబంధమైనటువంటి ఆచారాల మీద మనకు నమ్మిక, మనకు గౌరవము ఉండుట, అది మార్గము కాదు. అది మార్గానికి దారి చూపించేటటువంటివి. ఏ ట్రెడిషన్ అయినా, ఏ సంస్కారమైన, సంప్రదాయమైన, అవి నన్ను యేసుక్రీస్తును ఇంకా దగ్గరగా చూడడానికి అవి ఉపయోగపడే అంటే అవి ఒక మాధ్యమముగా మాత్రమే వాటిని మనము వాడుకోవాలి. కానీ యేసుక్రీస్తున్నాడు చూడండి, ఆయన ఆత్మదేవుడు. ఆయన ఆత్మదేవుడు. ఆయన నిజమైనటువంటి మార్గం. ఇవి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళవు. మొట్టమొదటగా ఏ మత సంబంధమైనటువంటి సంస్కారమైన మనల్ని యేసు దగ్గరికి నడిపించాలి. యేసును మనకు గుర్తు చేయాలి. యేసు కార్యములను మనకు గుర్తు చేయాలి. యేసు బోధలను మనకు గుర్తు చేయాలి. దేవునికి స్తోత్రం. నిన్నటి దినంన మేము ఒక చర్చికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎదురుగానే పెద్ద యేసుక్రీస్తు పిక్చర్ ఉంది. యేసుక్రీస్తు పిక్చర్ ఉంది. ఆ యేసుక్రీస్తు ఆరోహణం అవుతున్నప్పుడు శిష్యులందరూ చుట్టూ నిలబడి ఆయన వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఈ బొమ్మలు పెట్టుకొనుట, లేదా ఈ యొక్క ఏదైనా ఒక ఆర్ట్ పెట్టుకొనుట, అది చూస్తేనే మనకి ఏం గుర్తుకు రావాలి? వాక్యము గుర్తుకు రావాలి. ఆ బొమ్మను చూస్తేనే వాక్యము గుర్తుకొచ్చి, ఆహా, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పరలోకంలోనికి ఆరోహణం అయ్యాడు. అంటే ఇప్పుడు ఈ బొమ్మ, ఈ పిక్చరు ఒక మాధ్యమముగా ఉపయోగపడింది. అంతేగాని ఈ పిక్చర్లో ఏం లేదు. పిక్చర్లకు దండం పెట్టడము, పిక్చర్లను గౌరవంగా చూడడము, ఇది మనం జస్ట్ మిస్ అవుతున్నాం. మన మార్గము ఏది తీసుకున్నా కానీ, ఏ వస్తువు తీసుకున్నా కానీ, ఆ వస్తువులో దైవత్వము లేదు. అది ఎంత వస్తువైనా, ఎంత వాక్యానుసారమైనటువంటి వస్తువైనా దైవత్వము ఉండదు. యేసు మార్గము మనల్ని తప్పించేటటువంటివి ఇవే మార్గములని, దీనిలోనే దైవత్వం ఉందని, శక్తి ఉందని, ఇవే మనల్ని కాపాడుతాయని, మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాయని భావించేవారు ఎంతోమంది ఉన్నారు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే వెలుగై ఉన్నటువంటి వాడిని. దేవునికి స్తోత్రం. 119వ కీర్తనలో 105వ వచనము, 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుదాము. ఇది చాలా సుపరిచితమైనటువంటి వచనము. 119, 105.
నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. మనము నీవు నడవవలసినటువంటి మార్గాన్ని నేను నీకు బోధిస్తాను అని ఇంత పెద్ద మార్గాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది మనం చదువుతూ, 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 గ్రహిస్తూ మన జీవితాలకు అన్వయించుకుంటూ ఉన్నామనుకోండి, దేవుని మార్గం మనకు తెలిసిపోతది. దేవుని మార్గం తెలిసిపోతది. నేను నీకు ఉపదేశించదనని చెప్పి మనకందరికీ ఇది ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకొక మనసునివ్వాలి. ఏంటంటే, ఈ వాక్యము ఈ వాక్యం ప్రకారం నేను నడుచుకోవాలి అన్న మనసునివ్వాలి. అప్పుడు మనకు ఆయన మార్గము తెలిసిపోతుంది. మనము ఒకరి పట్ల ఒకరుము ఏ విధంగా నడుచుకోవాలి, కుటుంబ సభ్యుల మధ్యలో భార్య భర్త ఎడల ఎట్లా నడుచుకోవాలి, భర్త భార్యడలో ఎట్లా నడుచుకోవాలి, మనం పని చేసే దగ్గర ఎలాగూ జీవించాలి, అన్ని దగ్గరలలో దేవుని మార్గం ఉంది. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా మనము నడుచుకోవాలి అంటే ఈ వాక్యము దేవుడు మనకు ఉపదేశించాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కొన్ని సందర్భాలలో ఏ నిర్ణయం తీసుకునవలెనో మనకు తెలియదు. ఏ నిర్ణయం అంతా అయోమయంగా ఉంటుంది. ఇది కరెక్టా, అది కరెక్టా? అది యేసుక్రీస్తుని మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, మనకు తెలిసిపోతుంది. మనకు తెలిసిపోతుంది. లేకపోతే లోక మార్గాలను మనము ఎన్నుకునే ప్రమాదం ఉంది. లోక లోక పోకడను మనం ఎన్నుకుంటే ఆ మార్గంలో మనం నడిస్తే చాలా ప్రమాదం ఉంది. ఇదే కీర్తనలో 133వ వచనాన్ని కూడా చదువుదాము. 33వ వచనము, 133వ వచనము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు, సారీ, 119, 133, 130. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దేవుని యొక్క మార్గము మనకు తెలిసిందనుకోండి, పెద్ద లాభం ఏంటంటే ఏ పాపము మనల్ని ఏలనీయదు. వన్స్ వీ నో ద వే, ఇట్ విల్ హెల్ప్ యూ టు ఓవర్కమ్ ద సిన్. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుని మనము మన హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తూ రమ్ము రమ్ము నాలోనే ఉండుము ప్రభువా అని మనము ఆయనను కోరుకుంటుంటే, ఇష్టపడుతుంటే, పాపం అంటే మనకు భయం పడుతుంది. పాపం అంటే మనకు అసహ్యమవుతుంది. తప్పు చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు మనకు ఆ మనస్సును ఇచ్చి, అది విచిత్రంగా దేవుడు మనల్ని సహాయం చేస్తాడండి. అది మనకు వ్యక్తిగత అనుభవం మీకు ఉండి ఉండవచ్చు. వ్యక్తిగత అనుభవం. ఎన్ని శోధనలు వస్తుంటాయో మనకు తెలిసిపోతుంది. ఆహా, ఈ శోధన చాలా దగ్గరలో ఉంది. ఈ శోధన నన్ను పాపములో పడివేయడానికే వచ్చాడు. ఈ శోధన నన్ను పాపం చేయడానికే ప్రేరేపిస్తుంది అని అక్కడ ఉంటుంది, మనకు కనపడుతుంటుంది. కానీ మనము దాని జోలికి పోము, మన చేయి దాంట్లో వేయము. దేవునికి స్తోత్రం. ఎట్లా చేశారు? అది ఎట్లా అయిందంటే యేసుక్రీస్తు ద్వారానే జరుగుతుంది. అది నువ్వు ఆహ్వానించావు కదా. ఎంత మేరకు ఆహ్వానించావు యేసుక్రీస్తుని? మన హృదయంలోనే ఉన్నట్లు, ఇంకెక్కడికి పోకుండా మన హృదయంలోనే ఉన్నట్లు. ఒక ఆయన ఇంత మంచి పాట, నాకు చాలా నచ్చినటువంటి ఒక పాట చూడండి. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని బ్రతికించుకుంటాను. నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను, నాలోనే ఉండమని. యేసుక్రీస్తు మనలో మన మనలో 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 నుంచి ఎప్పుడు పోతాడు తెలుసా అండి? ఎప్పుడు పోతాడంటే, ఈ భక్తుడు ఏం రాసాడు చూడండి. మాట్లాడే మాటలతో ఆయాస పెడుచున్నాను, మది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మాట్లాడే మాటలతో నేను యేసుక్రీస్తుని ఆయాస పెట్టుచున్నాను. నోరు తెరిస్తే బూతులు లేదా చెడ్డ మాటలు, అబద్ధాలు, మోసము, కొండెములు, ఇన్ని దాంట్లతో నింపబడితే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ ఉండే అవకాశం ఉంది కదా! మనం అనుకోవచ్చు నాలో యేసు ప్రభు ఉన్నాడు. నేను యేసు ప్రభుని అంగీకరించాను. మరి అనుకుంటే ఆయన ఉన్నాడా? నిజంగానే ఉన్నాడా? ఉంటే ఈ మాటలు ఎట్లా వచ్చాయి? ఎట్లా అలవాటయిపోయాయి మనకు. మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను, మది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మనసైనా మార్చుకొని మన్నించమంటాను, మనసైనా మార్చుకొని మన్నించమంటాను. మనసైనా మార్చుకొని తన మాట వింటాను, మనసైనా మార్చుకొని తన మాట వింటాను. క్షమించరాని పనులన్నిటితో సిలువే వేస్తున్నాను, క్షయమైన వాటి కోసం క్షోభ పెడుతున్నాను. ఇన్ని పాపాలు చేస్తూ ఉంటే ఎక్కడ ఉండేది యేసుక్రీస్తు? బ్రతికించుకుంటాను నా యేసునాథుని బతిమాలుకుంటాను, నాలోనే ఉండమని. మనలోనికి యేసుక్రీస్తు వస్తే పర్ఫెక్ట్ మార్గం. దేవునికి స్తోత్రం. ఆయననే వెలుగు, ఆయననే సత్యము, ఆయననే నీతి. మనము నడిచే మార్గము దేవుని మార్గం అవుతుంది. అది మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. దేవుడు ఉండే స్థలానికి మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ జీవవాక్కులను మనలో ఫలింపచేయునుగాక. జీవం గల దేవవాక్యమైన ప్రభా, ఈ మాటలలో ఉన్నటువంటి జీవాన్ని మా అందరి హృదయాలలో వ్రాసి, నీవు మాకు బయలుపరిచినటువంటి వాక్యము, నీవు మాకు చూపించినటువంటి యేసు మార్గాన్ని ప్రభా మేము హృదయపూర్వకముగా అంగీకరించుటకు, స్వీకరించుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.